ఈ ఆది ఇలా సడన్గా ఎక్కడికి మాయమైపోయాడు? ఒకసారి కాల్ చేసి చూస్తా. కాల్ తగలట్లేదే. అను ఆదికి మేము డిస్కోకెళ్తున్నామని చెప్పింది కదా. ఆది ఖచ్చితంగా సత్యకి డిస్కో గురించి చెప్పే ఉంటాడు. వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా. నేను సత్యతో ఇంకోసారి మాట్లాడాలి. మేబీ సత్యకేమైనా తెలుస్తుందేమో. నిత్య నీరజ్ ఇంట్లో నుండి బయటకు వెళ్ళి సత్యతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తూ ఉండేది. కానీ తనకు కాబోయే అత్తగారి దృష్టి తన మీదే ఉండేది. వారి ఇంటికి కాబోయే కోడలు అలా బయట తిరగకూడదు అని నీరజ్ గారి అమ్మ స్ట్రిక్ట్గా నిత్యకి వార్నింగ్ ఇచ్చింది. నేను బయటికి ఎలా వెళ్ళాలి? సత్యతో మాట్లాడాలి. కానీ నీరజ్ వాళ్ళ అమ్మగారు ఎప్పుడూ నన్ను గమనిస్తూనే ఉంటారు. ఏమైందమ్మగారు? ఎందుకలా బాధగా ఏదో ఆలోచిస్తున్నారు? ఏమీ లేదులే రత్తాలు. ఈ ఇల్లు నాకొక జైలు లాగా ఉంది. నాకు బయటికి వెళ్ళే పనుంది, కానీ బయటికి వెళ్ళలేను. ఓస్, ఇంత చిన్న విషయానికి అంత బాధపడతారేంటమ్మా? నేనున్నాను కదా. మీరెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి వచ్చేయండమ్మా. పెద్దమ్మ గారిని నేను చూసుకుంటాను కదా. నిజంగానా రత్తాలు? థ్యాంక్ యూ సో మచ్ రత్తాలు. నేను తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాను. ఇక నిత్య అత్తగారి కంటపడకుండా వెంటనే క్యాబ్లో సత్యని కలవడానికి వెళ్ళిపోయింది. ఏరబాలు, పెద్దమ్మగారు భోజనం చేసేశారా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలీదా? ఎప్పుడన్నా అమ్మగారు టైంకి కాకుండా ముందే తింటాం చూసావా నువ్వు? షాపింగ్కి వెళ్ళారు, భోజనం టైంకి వచ్చి తింటారు. అయినా ఎప్పుడు లేంది కొత్తగా అడుగుతున్నావే? ఏటి ఆ అమ్మగారు కూడా బయటికి వెళ్ళారా? ఏంటే రత్తాలు, అమ్మగారు కూడా అంటున్నావు? ఇంకా ఎవరు వెళ్ళారు బయటికి? అదేవి లేదులే అంటూ రత్తాలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హై బాబోయ్, పెద్దమ్మగారు కూడా బయటికి వెళ్ళారా? ఇప్పుడు ఎట్టాగా చిన్నమ్మగారు దొరికిపోతారేమో. ఏమైంది నిత్య? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. సత్య, నేను అను ఆ రోజు డిస్కోకి వెళ్తున్నామన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆది చెప్పాడు నాకు మీరిద్దరూ ఇలా ప్లాన్ చేశారని. ఆ రోజు ఆది చాలా బాధగా ఉన్నాడు. నువ్వు వాణ్ణి కాలేజీలో ఏవేవో తిట్టేశావు కదా. ఆ రోజే డిసైడ్ అయ్యాడు తను పెద్ద జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అయిన తర్వాత వచ్చి నీకు తన లవ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటాను అని. మరి ఆది ఏమైపోయాడు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాడు ఆ రోజే తన కజిన్ పెళ్ళుందని ఊరికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత నుంచి నాతో కాంటాక్ట్లో లేడు. ఎందుకింతలా గుచ్చుగుచ్చు అడుగుతున్నావు? అసలేమైందో సరిగ్గా చెప్పు నిత్య. అలా ఏం లేదు, ఊరికే క్యాజువల్గానే అడిగాను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది కదా, తనని కూడా పెళ్లికి పిలుద్దామని. సత్యతో మాట్లాడిన తర్వాత నిత్య తన మనసులో ఇలా అనుకుంది. సత్యతో మాట్లాడిన తర్వాతైనా ఏదో ఒక చిన్న క్లూ దొరుకుతుందని ఆశగా వచ్చాను. కానీ వీడికి కూడా ఏమీ తెలియనట్టుంది. ఇదేనా నీ సెలక్షన్? ఇలాంటి అమ్మాయినా నువ్వు సెలెక్ట్ చేసుకుంది? దీనికోసమా నువ్వు ఎవరి మాట వినకుండా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావు? ఈరోజు ఈ నిత్యం రోడ్ సైడ్ రెస్టారెంట్ దగ్గర ఎవరో అబ్బాయితో కూర్చొని నవ్వుతూ కబుర్లు చెబుతూ కనిపించింది నాకు. నిత్య, అమ్మ చెప్పింది నిజమా? అవును, నేను బయటికి వెళ్ళాను నీరజ్. కానీ అతను నా ఫ్రెండ్ మాత్రమే. నేనెవరితోనూ నవ్వుతూ కబుర్లు చెప్పడానికి వెళ్ళలేదు. ఆ రోజు రాత్రి. నిత్య, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నేను నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను కదా. ఇంకా ఏంటి? నీకోసం నేను ఇంత చేశాను, నువ్వు నా కోసం ఆ రోజు రాత్రి జరిగింది మర్చిపోలేవా? లేదు నీరజ్, నేను మర్చిపోలేను. ఆ కాల రాత్రిని గుర్తు చేసుకుంటేనే నా ప్రాణం పోయినట్టు అవుతుంది. నువ్వు నాకు నిజం ఎందుకు చెప్పట్లేదు నీరజ్? నా ఈ పరిస్థితికి కారణం నువ్వే అని. నువ్వు నన్ను పెళ్లి చేసుకునేది నా మీద ప్రేమతో కాదు, నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చేసుకుంటున్నావని నాకంత అర్థమవుతుంది. ఒక్క నిమిషం నీరజ్, ఈ అమ్మాయి ఏం నిజం గురించి మాట్లాడుతోంది? ఏ రోజు రాత్రి అసలు ఏం జరిగింది? అమ్మా, నువ్వు అవన్నీ వినకపోతేనే మంచిది. నిత్య, వెళ్ళు, నీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో.
ఇలా టెన్షన్ పడకుండా కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకో. నేను ఊరికే ఉండను నీరజ్. ఇలా గొడవపడి నిత్య నీరజ్ ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ నిత్య ఏం మాట్లాడుతుంది? తన కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నీరజ్ కాదా? వేరే ఎవరోనా? నిజానికి నీరజ్కి దూరంగా ఉంటే తనకు నిజమేంటో ఎప్పటికీ తెలియదని నిత్య నీరజ్ ఇంటికొచ్చింది. పాపం నీరజ్ తన రిప్యుటేషన్ కాపాడుకోవడానికి, అలాగే ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడాలని నిత్యని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. నిత్యకి జరిగిన అన్యాయాన్ని ఎప్పటికీ తనకి తెలియకూడదని నీరజ్ అనుకున్నాడు. అలా చూస్తూ ఉండగానే నీరజ్ నిత్యల పెళ్లి రోజు రానే వచ్చింది. నిత్య, నువ్వు పెళ్ళైన తర్వాత నీ భర్తతో ఆనందంగా ఉండు. ఇక ఆ రోజు జరిగింది మర్చిపో. నీరజ్ చాలా మంచి అబ్బాయి. అవును నిత్య, నువ్విప్పుడు ఇంత పెద్ద ఇంటికి కోడలు అవుతున్నావు కదా. ఈ ఇంటి పూర్తి బాధ్యత నీదేనమ్మా. ఇంకొద్ది రోజుల్లో నువ్వు తల్లి కూడా అవుతావు. తల్లి అయితే నేనవుతాను, కానీ నీరజ్ ఈ బిడ్డ తండ్రి తనేనని తన నోటితో ఒప్పుకునేంత వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను. తన మనసులో 1000 ప్రశ్నలున్నా నిత్య నీరజ్ని పెళ్లి చేసుకుంది. నిత్య, జరిగిందంతా మర్చిపోయి ఈ రోజు నుంచి మన ఇద్దరం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. అసలు లేదు, ఈ బిడ్డకి ఒక తండ్రి పేరు ఇవ్వాలని నేను నిన్ను చేసుకున్నానంతే. నువ్వు నీ తప్పుని ఒక్కసారి కూడా ఒప్పుకోవట్లేదు. అందుకే నేను కూడా నిన్ను భర్త అని ఒప్పుకోను. వెళ్ళు ఈ రూంలో నుంచి. ప్రపంచం ముందు మాత్రమే నేను నీ భార్యని, కానీ మనిద్దరి మధ్య ఏ సంబంధము లేదు. ఓకే, యాజ్ యూ విష్. ఈసారి కూడా నిత్య నీరజ్ని నానా మాటలు అంది. నీరజ్ నోటి నుంచి నిజం బయటకి మాత్రం రాలేదు. అతను సైలెంట్గా తన రూమ్కి వెళ్లి పడుకున్నాడు. అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది? పేరుకే నిత్యని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకున్నాడు, కానీ నాకు వీరి మధ్య ప్రేమున్నట్టే అనిపించట్లేదు. వారి పెళ్ళయి నెలలు గడుస్తున్నా నిత్య మాత్రం ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంది. నీరజ్ తనని చాలా బాగా చూసుకునేవాడు. నెల నెల తనని డాక్టర్ దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళేవాడు. కానీ నిత్య మాత్రం ఎప్పుడూ నీరజ్ని బాధ పెడుతూ తన నుండి దూరం చేసేది. ఇలా కొన్ని నెలల తర్వాత నిత్యకి ఒక పాప పుడుతుంది. నిత్య తన పాపని చాలా బాగా చూసుకునేది, కానీ తనింకా మనస్ఫూర్తిగా ఆనందంగా లేదు. అలా ఒకరోజు, నిత్య, ఈరోజు పాపకి వ్యాక్సిన్ వేయించాలి కదా, పద మనం ఇప్పుడే బయలుదేరదాం. సాయంత్రం అయితే క్లైమేట్ అంతగా బాగోకపోవచ్చు. బేబీని తీసుకుని మనం బయటికి వెళ్తే తనకి జలుబు చేస్తుంది. నా పాప గురించి నేను చూసుకోగలను, మీరు కష్టపడకండి. నిత్య, ఏమైంది? ఎందుకని అంటున్నావు? ఇప్పుడు ఈ బేబీ మనిద్దరిది. లేదు, మీరు నిజం ఒప్పుకున్న రోజే ఈ బేబీ మీదవుతుంది. నిత్య మాటలు విని విని విసిగిపోయిన నీరజ్ సైలెంట్గా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నాకు తెలుసు నీరజ్, నీకు నేను పాప అంటే చాలా ఇష్టం, కానీ ఒక్కసారి నీ నోటి నుండి నిజం వినాలని నేను ఎదురుచూస్తున్నా. నువ్వెందుకు చెప్పట్లేదు? నేను నిన్ను భర్తగా స్వీకరించాలంటే నువ్వు పాపకి తండ్రివి. నువ్వే అని ఒప్పుకోక తప్పదు. నీరజ్, ప్లీజ్ నిజం చెప్పు. మేడం, హాస్పిటల్ నుంచి సార్ది ఏదో మెడికల్ రిపోర్ట్ వచ్చింది. సార్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా. సార్ రాత్రి ఇంటికి వచ్చాక మీరు ఈ రిపోర్ట్స్ని తనకిచ్చేయండి. అలాగే బాలు, ఇస్తాను. ఏది ఇలా ఇవ్వు ఆ రిపోర్ట్స్. ఇవేం రిపోర్ట్స్ అబ్బా? నీరజ్ రొటీన్ చెకప్ రిపోర్ట్సా? నిత్య ఆ రిపోర్ట్స్ టేబుల్ మీద పెట్టబోతూ ఉండగా తన చూపు ఒక దానిపై పడింది. అది చూసి తను షాక్ అయిపోయింది. ఆ రిపోర్ట్లో నీరజ్ బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ అని రాసుంది. O పాజిటివా? ఇదెలా సాధ్యం? నా బ్లడ్ ఏమో A పాజిటివ్, బేబీది B పాజిటివ్. బేబీకి తల్లిదో తండ్రిదో బ్లడ్ గ్రూప్ రావాలి కదా. అంటే ఈ బిడ్డ నీరజ్ది కాదా? ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడడం మర్చిపోకండి. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. అరెరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్తో త్వరలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.